ఆగస్ట్ 9 దేవుని పరిశుద్ధతను ధ్యానించండి. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు 42:5-6 ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రుడైన మనిషి అయినా దేవుని అనంతమైన పరిశుద్ధతను ఒక్కసారి దర్శిస్తే తాను నిజంగా ఏమై ఉన్నాడో గ్రహించి తన్ను తాను తగ్గించుకుంటాడు. యెషయా ప్రవక్త దేవుని దర్శనంలో పరలోక పరిచారకులైన శరాపులు తమ ముఖాలను కప్పుకొని సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుండగా ఆయన సింహాసనాసీనుడై ఉండడం చూశాడు. అయితే ఆ పరలోక దృశ్యం ప్రవక్తకు తన సొంత పాపపు స్థితిని కూడా బయటపెట్టింది. దేవుని ఎదుట శరాపులు పరిశుద్ధుడు అని మొర్రపెట్టడం విన్నప్పుడు అతడు తన సొంత ఆత్మీయ స్థితిని చూసి, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించితిని అని బిగ్గరగా అరిచాడు. యెషయా 6:3-5. దేవుని పరిశుద్ధతను క్షణమాత్రం దర్శించి తన ఆత్మలోని అపవిత్రతను గుర్తించిన మరొక వ్యక్తి యోబు. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు 42:5-6. చీకటి గదిలో ఉన్నప్పుడు మన బట్టలు లేదా మన శరీరం శుభ్రంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దేవుని దివ్యమైన మహాత్యము, పరిశుద్ధత అనే కాంతి కిరణాలతో మనల్ని మనం ఆవరించుకోగలిగితే సూర్యరశ్మి గాలిలోని ధూళి కణాలను వెలుగులోకి తెచ్చినట్లే దేవుని పరిశుద్ధత మన పాపపు ప్రతి అణువును ఒప్పింపజేస్తుంది. అయితే గర్వము యొక్క నైజం ఏమిటంటే తనకంటే ప్రకాశవంతమైన వెలుగు ఉన్న చోట కనిపించడానికి అది ఇష్టపడదు. స్వీయ హెచ్చింపు మసక వెలుగులో ఇతరుల ఆరాధనలను పొందగలిగే చోటికే వెళ్ళాలని అది కోరుకుంటుంది. నీవు ఒక విశ్వాసివైనట్లయితే నీ అంతరంగంలో పరిశుద్ధత యొక్క నూతన స్వభావం నాటబడింది. కానీ ఆదాము పాపం చేయకముందు మానవుడు కలిగి ఉన్న మొదటి స్వభావంతో దీనికి పోలిక ఉందా? మొదటి మందిరాన్ని చూడకుండా రెండవ మందిర పునాదిని మాత్రమే చూసిన యవ్వనులైన ఇశ్రాయేలీలు అది ఎంతో అద్భుతమైన నిర్మాణమని సంబరపడ్డారు. అయినప్పటికీ మొదటిదైన సొలొమోను మందిర ప్రాకారాలను చూసిన వృద్ధులు దాని నాశనాన్ని గుర్తు చేసుకుని సంతోషంతో పాటు కన్నీళ్లు కార్చారు. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. ఎజ్రా 3:12. సాతాను కుట్ర వలన మానవుడు తన సమస్త తొలి మహిమ నుండి ఎంత ఘోరంగా పడిపోయాడో ఇది మనకు గుర్తు చేస్తుంది. పరదైసులో ఆదాము అనుభవించిన పరిపూర్ణమైన ఆనందాలనే నీవు పరలోకంలో మళ్ళీ అనుభవిస్తావు. కానీ ఆ కొండ శిఖరాన్ని చేరుకోవడానికి నీకు ఆ మహిమకు మధ్య ఇచ్చలు, శోధనలు, పాపము అనే అడ్డంకుల గుండా వేయాల్సిన అలసటతో కూడిన అనేక అడుగులు ఉన్నాయి.